దురాశ దుఃఖం చేటు. దురాశ దుఃఖం చేటు. రామయ్య చాలా నిజాయితీ గల మనిషి, కానీ పాపం పేదవాడు. పగలంతా అడవిలో ఎండు కట్టెలు కొట్టి సాయంకాలం కాగానే మూపు కట్టి బజారుకు వెళ్ళేవాడు. కట్టెలో వచ్చిన డబ్బుతో తిండి గింజలు కొనుక్కొని ఇంటికి వచ్చేవాడు. కష్టపడి పనిచేసి కడుపు నిండుకునేవాడు. ఓ దినం రామయ్య కట్టెలు కొట్టడానికని అడవికి వెళ్ళాడు. నది ఒడ్డున ఉన్న ఓ ఎండు చెట్టు కొమ్మను నరకడానికని చెట్టెక్కాడు. కొమ్మను నరుకుతున్నప్పుడు చెయ్యి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. రామయ్య కిందికి దిగాడు. నదిలో ఎంత వెతికినా గొడ్డలి కన్నా పడితే ఒట్టు. రామయ్య ఎంతో విచారంతో నది ఒడ్డున తల పట్టుకు కూర్చుండిపోయాడు. అతని కళ్ళలోంచి నీళ్లు పారసాగాయి. అతని వద్ద మరో గొడ్డలి కొనడానికి డబ్బులు లేవు. గొడ్డలి లేకపోతే ఇంటిని కానీ పస్తులు ఉండాల్సిందే. అతనికి దిగులు పట్టుకుంది. రామయ్య స్థితి చూసి వనదేవతకు జాలి కలిగింది. బాలుని వేషంలో ప్రత్యక్షమై అతనితో ఇలా అన్నాడు. అన్నా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? రామయ్య అతనికి నమస్కారం చేసి ఇలా అన్నాడు. నా గొడ్డలి నీళ్లలో పడిపోయింది. మరి నేను కట్టెలు ఎలా పట్టేది? నా భార్య పిల్లలను పోషించే దారి ఏది? నీవు ఏడవవద్దు, నేను నీ గొడ్డలి తీసి ఇస్తాను. వనదేవత అతనితో అన్నాడు. దేవత నీటిలో మునక వేసి ఓ బంగారు గొడ్డలి పైకి తీసుకొచ్చి, ఇదిగో నీ గొడ్డలి తీసుకో అన్నాడు. రామయ్య తలెత్తి చూసి, ఇది ఎవరో గొప్పింటి వాళ్ళది. నేను పేదవాణ్ణి. గొడ్డలి చేసుకునేటంత బంగారు నాకెక్కడి నుండి వస్తుంది? ఇదేమో బంగారు గొడ్డలి అన్నాడు. దేవత మరోసారి నీటిలో మునవేసి వెండి గొడ్డలి పైకి తీసి రామయ్యకు ఇవ్వబోయాడు. రామయ్య ఇలా అన్నాడు. స్వామి, నా అదృష్టం బాగా లేదు. నా కోసం మీరెంత కష్టపడ్డా నా గొడ్డలి చిక్కలేదు. నా గొడ్డలి మామూలు ఇనుపది. దేవత మూడవసారి నీటిలో మునిగి ఇనుప గొడ్డలి పైకి తీసి ఇచ్చాడు. రామయ్య సంతోషించాడు. అతను తన గొడ్డలి తీసుకొని వనదేవతకు కృతజ్ఞతలు తెలిపాడు. వనదేవత రామయ్య నీతి నిజాయితీ చూసి ప్రసన్నుడయ్యాడు. నీ నిజాయితీ నాకెంతగానో నచ్చింది. నీవు ఈ 2 గొడ్డళ్ళు కూడా తీసుకెళ్ళు అన్నాడు. రామయ్య బంగారు వెండి గొడ్డళ్ళు ఇంటికి తీసుకెళ్ళాడు. అతను ధనవంతుడయ్యాడు. అతను కట్టెలు కొట్టడానికని అడవికి వెళ్ళడం మానేశాడు. పొరిగింటి పుల్లయ్య ఒకరోజు, నువ్వెందుకు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడం మానేశావు అని రామయ్యను అడిగాడు. భోళాశంకరుడైన రామయ్య కథంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు. పుల్లయ్య ఒట్టి దురాశపరుడు. బంగారు వెండి మీద పేరాశతో మరుసటి రోజు ఉదయం గొడ్డలి తీసుకొని కట్టెలు కొట్టడానికని అడవికి వెళ్ళాడు. రామయ్య కట్టెలు కొట్టిన చెట్టు పైని కూర్చొని కట్టెలు కొట్టసాగాడు. కావాలని తన గొడ్డలిని నీటిలోకి జారవిడిచాడు. చెట్టు దిగి వచ్చి గట్టు మీద కూర్చొని వలవల ఏడవసాగాడు. వనదేవత పుల్లయ్య దురాశకు తగిన పాఠం నేర్పాలని ప్రత్యక్షమయ్యాడు. పుల్లయ్యను అడిగి నీళ్లలో మునిగి బంగారు గొడ్డలి పైకి తీసి చూపించాడు. పుల్లయ్య ఆనందంతో ఎగిరి గెంతేశాడు. ఇదే నా గొడ్డలి అని కేక వేశాడు. నీవు అబద్ధం చెప్తున్నావు, ఇది నీ గొడ్డలి కాదు అని అన్నాడు. దేవత బంగారు గొడ్డలిని నీళ్లలో పారవేసి మాయమయ్యాడు. దురాశకు పోయిన పుల్లయ్య ఉన్న ఇనుప గొడ్డలిని కూడా పోగొట్టుకున్నాడు. గుండెలు బాదుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. నీతి, పేరాశ వల్ల నష్టమే కలుగుతుంది. జై గురుదత్త.